మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా టంగుటూరు సబ్ జైలు నుంచి ఓ దొంగ పరారయ్యాడు. ఈ నెల 8న టంగుటూరులో దొంగతనానికి పాల్పడ్డ మొహమ్మద్ రఫీకి గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 3 రోజుల క్రితం మొహమ్మద్ రఫీని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో నిందితుడు సబ్ జైలు నుంచి పరారయ్యాడు. కడప జిల్లా టంగుటూరు సబ్ జైలు నుంచి ఓ దొంగ పరారయ్యాడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, ఏం చెప్తున్నారు దొంగ గురించి పోలీసులు? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి కూడా ఇవాళ ఒక ఖైదీ అయితే కనుక పూర్తి స్థాయిలో 40 అడుగుల గోడ దూకి పారిపోయిన ఘటన అయితే కనుక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక దువ్వూరు మండలం జిల్లాలకు సంబంధించినటువంటి మహమ్మద్ అనే వ్యక్తి గత వారం రోజుల కిందట కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే ప్రొద్దుటూరు మండలంలో ఉన్నటువంటి టంగుటూరు గ్రామంలో కూడా ఓ ఇంటిలోకి దొంగతనానికి కూడా చొరవడం జరిగింది. అయితే అక్కడ ఇంట్లో ఉన్నటువంటి యజమానులు అతనికి మహమ్మద్ రఫీకి ఇద్దరికి గొడవ జరగడంతో కూడా అక్కడ ఇంటి యజమాని తల పాల్గొట్టడం జరిగింది. అయితే అక్కడి నుంచి పారిపోయే క్రమంలో కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మహమ్మద్ రఫీ అనే దొంగను పట్టుకోవడం జరిగింది. అయితే అతన్ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ముందర పూర్తిస్థాయిలో కూడా దేహశుద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులకు ఇచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా గడిచిన 3 రోజుల కింద కూడా పోలీసులు అయితే కనుక రూరల్ పోలీసులు మహమ్మద్ రఫీ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక మహమ్మద్ రఫీ ఇవాళ ఉదయం దాదాపుగా ఏదైతే పొద్దుటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి దాదాపుగా సబ్ జైలు గోడే దాదాపు 40 అడుగులు ఉంటుంది. అయితే ఆ 40 అడుగుల గోడ దూకి అయితే కనుక పారిపోవడం జరిగింది. అయితే ఇది పెద్ద ఎత్తున కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో మనం చూసుకుంటే కనుక మహమ్మద్ రఫీ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా దాదాపుగా 24 కేసులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక రాయలసీమ వ్యాప్తంగా అటు నంద్యాల కావచ్చు, అటు కర్నూలు, అటు అనంతపూర్, మరోపక్క ధర్మవరం మరియు కడప జిల్లాలో పూర్తిస్థాయిలో కూడా ఇటు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక అతని పైన 24 కేసులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పోలీసులు అయితే కనుక దాదాపుగా 4 బృందాలుగా కూడా ఏర్పడడం జరిగింది. మహమ్మద్ రఫీ కోసం పూర్తి స్థాయిలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక ఏదైతే కడప సెంట్రల్ జైలు కూడా ఇటీవల కాలంలో ఫోన్లు కలకలం రేపటి నేపథ్యంలో కూడా ఆ ఘటన మరొకుంది. ఇక్కడైతే కనుక పూర్తి స్థాయిలో కూడా ఒక ఖైదీ అయితే కనుక పూర్తి స్థాయిలో పరాయణ పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక వ్యక్తి 40 అడుగుల గోడ ఎలా దుంకాడు ఏంటి అన్న దానిపైన అయితే కనుక పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా విచారణ చేపడతారని చెప్పుకోవచ్చు. అయితే ఇతనికి ఎవరైనా జైల్లో సహకరించారా, లేకుంటే కనుక అతనంతకు అతనే వెళ్ళాడా, లేకుంటే కనుక జైలుకు సంబంధించిన అక్కడ ఎవరైనా ఆ ప్రోద్బలం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికే ఏదైతే సెంట్రల్ జైలు వద్దకు మనం చూసుకోవచ్చు డిఎస్పీ కూడా వెళ్ళడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా వెతుకున్న పరిస్థితి ఉంది. దీని మీద రాష్ట్ర జైలు శాఖ కూడా ఆదేశానికి జారీలు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.